సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ అంటే ఏంటో చూద్దాం. సో మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ని రిటర్న్ చేయమంటున్నాడు. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయమంటున్నాడు. సో మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ అంటే ఏంటి? ఇక్కడ వన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ ఏంటి? 3. ఇక్కడ మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్ ఏంటి? 3. సో 3 అనేది మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్. 3 అనేది మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్. సో దీన్ని ఎలా చేయాలి? దీనికి ఆప్టిమల్ సొల్యూషన్ యూస్ చేస్తాం మనం, రైట్? దీనికి బెటర్ సొల్యూషన్ ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు ఇంటర్వ్యూర్కి. కెన్ సే ఆప్టిమల్ సొల్యూషన్. లెట్స్ డిస్కస్ ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్లో ఏంటంటే, ఫస్ట్ నేను ఒక కౌంటర్ వేరియబుల్ తీసుకుంటాను. ఐల్ టేక్ కౌంటర్ వేరియబుల్ తీసుకుంటాను అండ్ దాన్ని ఇనిషియల్లీ 0గా ఇనిషియలైజ్ చేశాను. ఒక మ్యాక్స్ వేరియబుల్ తీసుకున్నాను, దాన్ని ఇనిషియల్గా జీరోగా ఇనిషియలైజ్ చేశాను. దెన్ ఐ విల్ స్టార్ట్ ఐటరేటింగ్ ఆన్ ద అరేని ఐటరేట్ చేద్దాం. ఓకే, ఐ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర 1 ఉంది, రైట్? 1. సో ఐ ఇంక్రీస్ ద కౌంటర్ బై 1. కౌంటర్ని 1గా ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, అండ్ మ్యాక్స్ ఎలిమెంట్ని కూడా అప్డేట్ చేస్తాను, 1కి అప్డేట్ చేసేసాను. ఓకే, దెన్ ఐ మూవ్ అగైన్ 1 వచ్చింది. దెన్ ఇప్పుడు కౌంట్ వాల్యూ 2 అవుతుంది, రైట్? అగైన్ 1 + 1 2, రైట్? సో కౌంట్ వాల్యూ ఇప్పుడు 2 అవుతుంది. అండ్ మ్యాక్స్ వాల్యూని కూడా నేను అప్డేట్ చేసేసాను, 2కి అప్డేట్ చేశాను. దెన్ ఐ మూవ్ 0 వచ్చింది, 0 బ్రేక్ వచ్చేసింది. కాన్సిక్యూటివ్నెస్ అనేది పోయింది, రైట్? కాన్సిక్యూటివ్నెస్ అనేది 0 అయిపోయింది. దెన్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కౌంట్ని 0కి చేసేస్తాను, రైట్? కౌంట్ని ఇప్పుడు నేను 0 చేసేస్తాను. కౌంట్ విల్ బి నౌ 0కి ఇనిషియలైజ్ అయిపోయింది. మ్యాక్స్ స్టేబుల్ అలాగే ఉంటుంది. దెన్ ఐ మూవ్, దెన్ అగైన్ 1, దెన్ ఐ విల్ ఇంక్రీస్ ద కౌంటర్ బై 1. అగైన్ 1 వచ్చింది, సో నేను కౌంటర్ని 1కి ఇంక్రీజ్ చేశాను. దెన్ ఐ మూవ్ నెక్స్ట్ ఎలిమెంట్, అగైన్ 1, దెన్ ఐ ఇంక్రీజ్ చేశాను, కౌంటర్ని 2కి ఇంక్రీజ్ చేశాను. దెన్ అగైన్ 1, దెన్ కౌంటర్ని 3కి ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు మ్యాక్స్ని కూడా నేను 3కి అప్డేట్ చేసేసాను, రైట్? దెన్ ఐ మూవ్ 0 కాన్సిక్యూటివ్నెస్ అనేది బ్రేక్ అయింది. సో అగైన్ 0 కౌంటర్ వేరియబుల్ అనేది 0లోకి వెళ్ళిపోయింది, రైట్? ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుతున్నాను. నెక్స్ట్ అగైన్ 1 అనే ఎలిమెంట్ 1 వచ్చింది. సో కౌంట్ అనేది 1 అవుతుంది. దెన్ అగైన్ నెక్స్ట్ ఎలిమెంట్ 1 వచ్చింది, దెన్ కౌంట్ అనేది 2 అవుతుంది. ఇప్పుడు మనం మ్యాక్సిమం లార్జెస్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఎక్కడ వచ్చిందంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం లార్జెస్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్ అనేది 3 వచ్చింది, రైట్? 3 వచ్చింది. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ నెంబర్ వచ్చింది, దట్ ఈస్ 3. సో ఓకే, దీనికి టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో టైం కాంప్లెక్సిటీ మనం ఒక్క ఐటరేషన్ మాత్రమే చేసాం యారేలో. మనం ఒక సింగిల్ ఐటరేషన్ మాత్రమే చేసాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి అఫ్ కోర్స్ మనం ఎలాంటి కైండ్ ఆఫ్ అదర్ స్పేస్ యూస్ చేయట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. సో దిస్ ఈస్ ద ఆప్టిమల్ సొల్యూషన్ టు ఫైండ్ అవుట్ ది మ్యాక్సిమం కాన్సిక్యూటివ్ వన్స్.